బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు వెళ్లకుండానే డిమాండ్కు సరిపడా కరెంటును ఏపీ జెన్కో ఉత్పత్తి చేస్తోంది. శుక్రవారం రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అందించిన సమాచారం మేరకు నిన్న ఒక్కరోజే 199.498 మిలియన్ యూనిట్లను అవి ఉత్పత్తి చేశాయి. దీంతో మార్కెట్లో ఒక్క యూనిట్ ని కూడా కొనుగోలు చేయకుండా డిస్కంలు డిమాండ్ను తట్టుకున్నాయి. శుక్రవారం ఏపీ జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 78.015 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ కేంద్రాల్లో 19.869 మిలియన్ యూనిట్లు, జెన్కో సోలార్ కేంద్రాల్లో 1.588 మిలియన్ యూనిట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు 10.938 మిలియన్ యూనిట్లు, ఐపీపీ 37,945 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ 57.946 మిలియన్ యూనిట్లు, ప్రైవేట్ సోలార్ 18.383 మిలియన్ యూనిట్లు, అంతర్రాష్ట్ర ఉత్పత్తి 1.206 మిలియన్ యూనిట్లు, మొత్తం 199.498 మిలియన్ యూనిట్లను విద్యుత్ సంస్థలు అందించాయి. డిమాండ్ కూడా అంతే ఉండడంతో డిస్కంలు మార్కెట్లో కొనుగోలు చేయలేదు. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతుంది. 720 మెగావాట్లు అందుబాటులోకి వచ్చింది. కృష్ణపట్నం థర్మల్ 3వ యూనిట్ నుంచి 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. వీటితో కలిపి 199.498 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. ఇంకోవైపు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి బాగానే ఉన్నందున ప్లాంట్లలో బొగ్గు నిల్వను ఇంకా పెంచాలని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. వీటీపీఎస్ లో రోజుకు 41,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా 13 రోజులకు సరిపడా 5,48,586 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.